ఈశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు నేను హస్తరేఖ జ్యోతిష్యాన్ని బేసిక్ చేసుకొని ప్రతి సబ్జెక్టుని మీ ముందుకు తెచ్చుకో అంటే ముందుగా మీకు పరిచయం అయింది హస్త జ్యోతిష్యం ద్వారా. హస్తరేఖ జ్యోతిష్యాన్ని 30 సంవత్సరాలుగా 6 రాష్ట్రాల్లో ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క రేఖల్ని స్వయంగా అధ్యయనం చేశాను, పరోక్షంగా చూసి ఆ గీతల ఆ లైన్ల ఆధారంగా ఆ శాస్త్రాన్ని ఉన్న మెరుగులు నేర్చుకొని ఆ శాస్త్రాన్ని మీకు బిట్లుగా మీ ముందుకు తీసుకొస్తూ మీ జీవితాన్ని మీ యొక్క జాగ్రత్తలు మీదే చేసుకో, ఎవరికో చెప్తే పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను శాస్త్రాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. ధర్నాలు చేసినా దీక్షలు చేసినా కళ్ళబుల్లి మాటలు తప్ప పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం దొరకదు, ఇంకా 10 రూపాయలు నష్టపోతారు. కాబట్టి ముందు జాగ్రత్త. స్త్రీ అయినా పురుషుని నమ్మేటప్పుడు, పురుషుడైనా స్త్రీని నమ్మేటప్పుడు నా హస్తరేఖ జ్యోతిష్యం ప్రతి వీడియోని చూడండి. వాస్తవంగా జరిగిన సంఘటనలు కూడా కథల రూపంలో పెట్టాను, కథలుగా పెట్టాను. కాబట్టి అవి చూసి ఇప్పుడు నేను పెట్టేటువంటి టాలీ అకౌంటు, టాలీ 9 క్లాసులు కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ట్రిక్స్ మీకు తెలిసినవే బిట్లుగా చేసుకుంటూ చిన్నదాని వరకు నుంచి పై ఉన్న స్థాయి వరకు ఆ సబ్జెక్టులో మీ దృష్టికి తీసుకొస్తాను, మీకు నేర్పిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు టాలీ 9 క్లాసులో భాగంగా ఒకటో రోజునే క్లాస్ 1లో ఒకటో రోజునే ఈరోజు నేను క్లాసులు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ యొక్క అకౌంట్లో కథలో పర్సనల్ అకౌంట్ గురించి చెప్పాను. పర్సనల్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? న్యాచురల్ పర్సన్, దాంట్లో ఇండివిజువల్ రాజా అకౌంట్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ పర్సన్, లీగల్ బాడీ, ఎగ్జాంపుల్ బ్యాంక్, కంపెనీ. అదేవిధంగా రిప్రజెంటేటివ్ అకౌంట్లో పర్సనల్ అకౌంట్, ఉదాహరణకి శాలరీ, రెంట్ అని చెప్పారు. ఇప్పుడు రెండోది వచ్చేసి పర్సనల్ రియల్ అకౌంట్. పర్సనల్ చెప్పేశా. ఈరోజు రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్లో ఎగ్జాంపుల్ రియల్ అకౌంట్ ఐటమ్ వస్తుంది. రియల్ అకౌంట్లో ఐటమ్ అనేది రియల్ అకౌంట్లోకి వస్తుంది. ఈ రియల్ అకౌంట్లో క్యాష్ అకౌంట్ వస్తుంది. రియల్ అకౌంట్లో క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. మిషనరీ క్యాష్, మిషనరీ బిల్లింగ్, క్యాష్ అకౌంటు, మిషనరీ అకౌంటు, బిల్లింగ్ అకౌంట్, ఇవన్నీ కూడా రియల్ అకౌంట్ కింద వస్తాయి. ఈ రియల్ అకౌంట్లో ది పర్సనల్ ఏం చెప్పాము? ది పర్సనల్ అకౌంట్లో ది రిసీవర్, చూడు, ది రిసీవర్, ది గివర్ అనేవాళ్ళు ఉంటారు. పర్సనల్ అకౌంట్లో ది రిసీవర్, ది గివర్ ఉంటారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు రియల్ అకౌంట్లో వాట్ కమ్స్ ఇన్ అంటే ఏం వస్తాయి? రెండు దీంట్లోనే ఈ యొక్క రియల్ అకౌంట్లో వాట్ గోస్ అవుట్, బయటికి ఏం పోతాయి, లోపలికి ఏం పోతాయి, అవి రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. అంటే ఇవన్నీ థింగ్స్ రావచ్చు, క్యాష్ అన్నీ రావచ్చు, ఏమైనా రావచ్చు. వాస్తవంగా ఏం వస్తాయి ఏం పోతాయి అంటే వస్తువులు అనుకుంటాం. థింగ్స్ వస్తాయి, క్యాష్ వస్తాయి, ఇంకొక రూపంలో వచ్చాయి పోయాయి అని అర్థం చేసుకోండి. డాష్. అదేవిధంగా మూడోది నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్లో చూడండి, వేజెస్,
వేజెస్ అకౌంట్ వస్తుంది. ఈ నామినల్ అకౌంట్ చెప్పే ముందు ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్. లాస్ అనేది ఈ నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ అనేవి ఉంటాయి. ఇంకోటి గెయిన్ ఆర్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఈ నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఉంటుంది, గెయిన్ ఆర్ ఇన్కమ్ ఉంటుంది. ఇదంతా బిజినెస్లో భాగాలు. ఎక్స్పెన్సెస్ లాస్ అనేది, గెయిన్ ఆర్ ఇన్కమ్ అనేది బిజినెస్లో పార్ట్. ఇప్పుడు వేజెస్ అకౌంట్ ఉంటుంది, డిప్రిషియేషన్ తరుగులు, అకౌంట్ ఉంటుంది, రెంట్ అకౌంట్ ఉంటుంది, లాస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, గెయిన్స్ చూపించాను. ఎక్స్పెన్సెస్లో గెయిన్స్ అండ్ ఇన్కమ్, గెయిన్స్ అండ్ ఇన్కమ్స్, ఉంటుంది. అయితే ఈ ఆల్ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఆల్ ఎక్స్పెన్సెస్లో డెబిట్లో ఎంటర్ చేస్తాం అనే ఈ లాస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆల్ని బైతో కానీ డెబిట్ కాలంలో ఎంటర్ చేస్తాం. ఆ పోస్ట్ చెప్తాం మన తర్వాత. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది టు ఆర్ క్రెడిట్. అంటే ఇంతకుముందు మనం లేబుక్ లెక్చర్లు రాసేటప్పుడు బై అకౌంట్, బై క్యాష్, టు క్యాష్ రాసాం కదా. అందుకని బై అనే పదాన్ని చూపిస్తున్నాను, టు అనేది పెడుతున్నాను. బై అంటే టు అనేది వాళ్ళకి, బై అంటే ద్వారా. ఈ విధంగా డెబిట్ క్రెడిట్ వచ్చినవి పోయినవి. వాళ్ళు మనకి ఇచ్చినవి వాళ్ళు డెబిట్ కాలంలో వస్తుంది, మనం ఇచ్చేసిన క్రెడిట్ కాలంలో పోయినాయి. కాబట్టి టు రామ, బై మదన్. బై అంటే అతని ద్వారా మన కంపెనీలోకి వచ్చినట్టు, టు అంటే వాళ్ళకి మన ద్వారా పోయినట్టు. టు మనకి ఏమైతే ఇస్తామో తీసుకున్న వాడికి పేరుతో టు అనే కాలంలో, ఆ క్రెడిట్ అనే కాలంలో ఉంటుంది. మనకి పోయినప్పుడు క్రెడిట్ కాలంలో టు కాలంలో వేసుకోతాం. ఆ విధంగా ఏది క్రియేట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూశారు కదా. మిగతా అకౌంట్స్ రూల్స్ గురించి తర్వాత క్లాసులో చెప్తాను, మళ్ళీ ఒకసారి వినండి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ది రిసీవర్, ది గివర్ ఉంటారు. రియల్ అకౌంట్లో వాట్స్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్ అనేది రమ, ఓపి, మదన్ పేర్ల మీద ఉంటుంది, నామినల్గా ఉంటుంది. రియల్ అకౌంట్లో మిషనరీ ఉంటుంది, బిల్లింగ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది. ఉదాహరణలో వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్ అనేటువంటివి, వస్తువులు రావడం పోవడం అనేటువంటివి రియల్ అకౌంట్ కిందకు వస్తాయి. రియల్ అకౌంట్లో భాగాలు వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. థింగ్స్ ఆర్ ఇంకా రకరకాలు ఉంటాయి. వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్లో ఆల్ ఎక్స్పెన్సెస్ లాస్, లాసెస్
ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఈ ఆల్ ఎక్స్పెన్సెస్లో బై ఆర్ డెబిట్ అనే కాలం ఉంటుంది. బై అనే డెబిట్ కాలంలో ఉండేది ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ను. అదేవిధంగా గెయిన్స్ అండ్ ఇన్కమ్స్లో టు ఆర్ క్రెడిట్. చూడండి, టు ఆర్ క్రెడిట్ నేను చెప్పేది రాసుకోండి. టు ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్లో ఆల్ ఇన్కమ్ ఇన్కమ్ ఆల్ అనమాట. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్లో టు క్రెడిట్ కాలంలో ఎంటర్ చేస్తాం. కాబట్టి మీకు టాలీ 9లో ఫస్ట్ రోజు ఇంతకుముందు మామూలు బ్రీఫ్గా పన్న బేసిక్గా చెప్పాను. మీరు ఎంతవరకు లైక్ చేస్తారని లైక్ చేశారు. కాబట్టి మీకు ఈరోజు ప్రారంభం నుంచి టాలీని క్లాస్ సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను పెట్టే ప్రతి వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి చూసి నేర్చుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి క్లాస్ మీకు వస్తుంది. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి.